తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ ఇవాళ బీసీ జపం పఠిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులగణన జరగాలి, అలాగే కులగణన పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది అంటూ గతంలో ఎప్పుడూ ఆ ప్రకటనలు చేస్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే ఒక కార్యాచరణ మొదలుపెట్టి ప్రకటన చేసిన సంవత్సర కాలంలోపే మొత్తాన్ని పూర్తి చేశామంటూ ఇవాళ అసెంబ్లీలో దానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా సీఎం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా కులగణన చేయడం ద్వారా బీసీలకు రాజ్యాధికారంతో పాటు వాళ్లకు రావాల్సిన ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ ఫలాలను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామంటూ వైపు చెప్తుంటే, మరోవైపు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2014లోనే సమగ్ర సర్వే ఒకటి చేశారు. సమగ్ర సర్వేకి సంబంధించిన రిపోర్టు పైన కూడా ఇవాళ వాడివేడిగా చర్చ జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం బీసీల ఛాంపియన్లు మేమంటూ ఓవైపు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మాట్లాడుతుంటే, మరోవైపు మాత్రం బీజేపీ డైరెక్ట్గా ప్రధాని మోదీని అక్కడ ఊటంకిస్తూ బీసీని ప్రధాని చేసిన పార్టీగా బీజేపీ పార్టీ తన క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా బీసీ నాయకుడినే సీఎంగా చేసేవాళ్ళమంటూ కూడా మరొకసారి దాన్ని గుర్తు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కొత్తగా చూస్తే మొత్తానికి ఇప్పుడు కులగణన సర్వేకు సంబంధించిన రిపోర్టు బయటపడక ముందే మనం చూసాము కాంగ్రెస్ పార్టీలోనే కొద్దిమంది దానికి సంబంధించి పెదవి విరిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఏదైతే బీసీలకు సంబంధించిన కులగణన చేసే నేపథ్యంలో ఎంతమంది ఇక్కడ బీసీలు ఉన్నారన్న విషయం పైన స్పష్టత పైన కొన్ని అనుమానాలు అయితే రేకెత్తున్నాయి. గతంలో సమగ్ర సర్వే జరిగిన సందర్భానికి దాదాపుగా సంవత్సరం అంటే 10 ఏళ్ల తర్వాత మనం చూస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా 20 లక్షల మంది ఎలా తగ్గారు అంటూ కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా గమనిస్తే మాత్రం బీసీ కులగణన కానీ ఇవాళ జరిగిన కులగణన సర్వేకి సంబంధించిన విషయం పైన ఎవరికి వాళ్ళ భిన్నవాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది, అది ఏం చేసే ప్రయత్నం చేస్తుంది, ఇదే సందర్భంలో బీసీలకు సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో బీసీ నాయకులు ఈ సర్వేని కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వబోతుందన్న విషయంపై ఇవాళ మనము చర్చించబెట్టాం. చర్చలో మనతో పాటు వగలవర్ణం కృష్ణమోహన్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అలాగే అంటే ఈ బీసీకి సంబంధించిన ఒక ఉద్యమ నేతగా మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కృష్ణమోహన్ గారు, గుడ్ ఈవినింగ్. ఇవాళ మనం చూస్తున్నాం ఏదైతే కులగణనకు సంబంధించిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని తీసుకున్నాము, జాతీయ విధానాన్ని మేము ఒకటి తీసుకున్నాం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో దాన్ని ముందు తీసుకెళ్లాము. ఏదైతే రాహుల్ గాంధీ గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగానే మేము తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కులగణన కంప్లీట్ చేశామని చెప్తున్నారు. నిజంగానే బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి అంటే, రిజర్వేషన్ సంబంధించిన ఫలాలు పూర్తి స్థాయిలో అందాలంటే ఇప్పుడు జరిగిన సర్వే సరిపోతుందా? ఆ సర్వేలో ఏమైనా ఇంకా మీరు తప్పులు ఏమైనా చూస్తున్నారా? అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వేలో బీసీలు 46% అనేటువంటి విషయం చెప్పారు. బీసీలు 46 అని చెప్పినప్పుడు అంటే ముస్లిమేతర బీసీలు అనే పదంతో వాడి 46 అన్నారు. అలాంటప్పుడు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఆనాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చెప్పారు. 46% అనేటువంటి లెక్కలు చెప్పినప్పుడు 46% ఉన్న వాళ్ళకు 42% ఇవ్వడానికి సాధ్యమవుద్దా? అది శాస్త్రీయంగా ఏ పద్ధతిలో మనం చూడాలి? అంతేకాకుండా సర్వే నిర్వహిస్తున్నప్పుడే చాలా చోట్ల సమగ్రంగా జరగడం లేదు. ఆ ప్రశ్నావళిలో చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడం లేదు. ప్రశ్నావళిలో మార్పులు చేర్పులు చేయండి, సంపూర్ణంగా ప్రతి అపార్ట్మెంటు ప్రతి ప్రాంతానికి వెళ్ళండి, దీనికి బహుళ ప్రచారం చేయండి, ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులై ఈ సర్వే చేసుకునే విధంగా ప్రయత్నాలు చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు మేధావులు మాలాంటి వాళ్ళము అందరం సలహాలు సూచనలు ఇస్తూ వస్తుంటే ఒక్కరోజు కూడా ప్రభుత్వం ఆ దిశగా సానుకూలంగా చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు కనిపించలేదు. 2014లో 51% ఉన్నటువంటి వాళ్ళు 2024 వచ్చేసరికి 41% అవుతారండి. కాబట్టి ఇవాళ నేను ఏంటంటే విమర్శ కోసం విమర్శ అన్నాడు, మీరే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి మేము చేసిందే కరెక్ట్ అనేటువంటిది కాదు. ఒక నిష్పక్షపాతంగా బీసీ సమాజం మాకు అన్యాయం జరిగింది, మా లెక్కలు సమగ్రంగా చేయబడలేదు, మళ్ళీ సంపూర్ణంగా చేసి మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి విఘ్నుడితో చర్చలు జరిపి రాజకీయ అఖిలపక్షం పెట్టి అందరు ఆమోదం తర్వాత మీరు ఈ విధంగా స్పెషల్ సెషన్ పెట్టి మీరు దాని మీద ఒక బిల్లుగా దాన్ని రూపొందించి దాన్ని చట్టం చేసి కేంద్రానికి పంపించి ఒక రీతిలో ప్రయత్నం చేస్తే కొంతవరకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నేను అనుకున్నాను. అప్పటికి కూడా అయ్యేది ఏం లేదు, ఎందుకంటే ఉభయ సభలు ఒప్పుకొని రాజ్యాంగ సవరణ జరగడానికి అవకాశం లేదు. కేంద్రంలో ఉన్న పార్టీ వేరు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వేరు. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అసలు కులగణనే అవసరం లేదనేటువంటి పార్టీ కేంద్రంలో ఉన్నది. కులగణన చేస్తున్నాము, చిత్తశుద్ధిగా ఉన్నాము అనేటువంటి వాళ్ళు సమగ్రంగా చేయడం లేదు. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏందో మాకు కనపడతలేదు. కాబట్టి ఇవాళ మొత్తం బీసీ సమాజం, బీసీ సంఘాలు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బీసీ సంఘాలు
ఏ రాజకీయ సిద్ధాంతానికి సంబంధం లేనటువంటి బీసీ మేధావులు, విజ్ఞులు, సామాజికవేత్తలు సమగ్రంగా జరగలేదు. మా యొక్క జనాభాను తక్కువ చూపిస్తున్నారు. మళ్ళీ సమగ్రంగా చేసి ముందుకు పోమని చెప్పి కోరుతా ఉన్నారు. దీని మీద స్పష్టంగా ప్రభుత్వం నుండి సమాధానం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయిన తాడు శ్రీనివాస్ గారు, ఎంబీసీ మాజీ చైర్మన్, అలాగే ఆయన కూడా ఉద్యమ నేతగానే మన ప్రచారం ఇప్పుడు అందరికీ పరిచయం చేయాలి, ఎందుకంటే ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే మీరే చేస్తారు శ్రీనివాస్ గారు. ఇప్పుడు బీసీ కులగణకు సంబంధించి సరే బీజేపీ పార్టీ అనేది కొద్దిసేపు పక్కన పెడితే సమగ్ర సర్వే మేము చేశాము. ఈరోజు ఏదైతే గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా బాగా మేము సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశాము. 12 గంటల సమయంలో గతంలో అంటే దాదాపుగా 3 కోట్ల మందిని ఆ రోజు సర్వే తీసుకునే ప్రయత్నం చేసి సమగ్ర సర్వేని ఒక పేరు పెట్టి ఒక సర్వేని చేశారు, కానీ అది ఎప్పటికీ ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. కానీ మేమైతే ఇప్పుడు టైం ఇచ్చాము, టైం ఇచ్చి 57 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి తయారు చేసి పర్ఫెక్ట్గా చేసాము ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వస్తున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అది మా అంటే అదొక అచీవ్మెంట్ లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీరు ఎలా చూస్తారు? నిజంగానే బీసీలు ఈ సర్వేతో సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్కలు ఏవైతున్నాయో అవి నిజంగానే ఉన్నాయంటారా? కరెక్ట్గా ఉన్నాయన్నా నిజానికి? సంతోషం అంటే ఇప్పుడు ఇంత అసహనము మొత్తం గ్రామాన ఎక్కడ చూడు ఓబీసీలు ఇంత అసహనంగా ఎందుకున్నారు చెప్పండి? ఎందుకు పోరాట పంతా వైపు అందరూ మల్లుతూ ఉన్నారు? ఇవాళ మా ఒగ్లబారం కృష్ణమన్న ఎక్స్పీరియన్స్ చాలా తక్కువదా? మీరు చెప్పు. గతంలో ఆయన చాలా సీనియర్ మెంబరు కమిషన్లో మొన్న చైర్మన్గా చేశారు. సరే, వారిని ఆ ప్రభుత్వాలు చేయనీయలేదా వేరు సంగతి. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కమిషన్కు ఏ రకమైనటువంటి రాజ్యాంగ భద్రత ఇచ్చినారు, వారికి టీత్లెస్ పదవా లేకపోతే టీత్ ఉన్న పదవా, అదన్నీ వేరు. కానీ ఆయన ఆలోచనలు, ఆయన మేధస్సు ప్రభుత్వానికి పదే అన్ని వేదికలలో చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో ఏం చెప్పినారు? మీరు చాలా క్లియర్గా బీసీలకు ఈ కమిషన్ ఏదైతే వ్యవహారం ఉందో ఆ వ్యవహారం సరిగా లేదని మాట్లాడినారు. సూచనలు పరిగణించలేదు, బీసీ నాయకుల యొక్క సూచనలు పరిగణించలేదు. ఇలా బీసీలలో కూడా జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్గా చేశారు. వారు ఒక సీనియర్ చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. ఒక డ్రాఫ్ట్ను కూడా తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తామంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. లాస్ట్ మినిట్ మొన్న మేము అడగంగా ఒకరోజు సీఎం గారు కలిశారు. ఆ తర్వాత చిరంజీవులు గారు ఐఏఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఐఏఎస్గా ఉండి వారు రిటైర్మెంట్ తర్వాత ఇలా పూర్తి కాలం లెక్కలు ఏ డిపార్ట్మెంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది, బడ్జెట్లలో ఏ రకంగా ఉంది, కల్చర్లో ఏ రకంగా ఉంది, ఈ రకంగా చెప్తా ఉన్నారు. అదే రకంగా ఇవాళ అనేక బీసీ సంఘాలు, ఇవాళ జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితేనేమి, తదితర మిగతా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంఘాలు అయితేనేమి, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇవాళ ఓబీసీల పట్ల గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు తీవ్ర అన్యాయానికి గురైంది ఏ పక్షాలు అంటే అది ఓబీసీ, కొంతమేరకు ఎస్సీ ఎస్టీ కూడా. ఈరోజు ఈ సర్వే వల్ల చాలా భయంకరమైన ఒక ఎస్సీలను కూడా తగ్గించారండి. ఎస్టీల జనాభా, ఇవాళ బీసీల జనాభా, ఈ 3 కలిసి రేపు ఉద్యమిస్తే వీళ్ళు బతికి బట్టగడుతుంది ఈ ప్రభుత్వం? చెప్పండి. ఇవాళ ఈ దేశంలో వీళ్ళు అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమం ఒక రాష్ట్రానికి పరిమితమై ఒక రాష్ట్రం కోసం కొట్లాడినాం, కానీ రేపు ఓబీసీల ఉద్యమం వస్తే ఇక్కడ అంటుకుంటే రేపు కాశ్మీర్ దాకా పోతుంది, దేశమంతా అల్లకల్లోల పరిస్థితులు అవుతాయి. సో అటువంటి అంత జనాభా వెళ్ళినటువంటి ఓబీసీని ఇవాళ రాహుల్ గాంధీ గారు పదే చెప్తా ఉన్నారు, తెలంగాణ మాకు రోల్ మోడల్, రేపు రాబోయే కాలంలో దేశంలో తెలంగాణనే రేపు టార్చ్ బేరర్ అవుతుంది, ఇక్కడ జరిగినటువంటి సర్వేని మేము చూపిస్తాం. 1931లో మొదటిసారి కులగణన జరిగింది, ఇప్పటిదాకా జరగలేదు. సో కనీసం ఒక స్టెప్ అన్న మేము తీసుకుంటున్నాం, మిగిలిన ప్రభుత్వాలు ఆ వైపు కూడా ఆలోచించలేకపోయినాయి అనేది వాళ్ళు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే దాదాపుగా అంటే శతాబ్దం తర్వాత, అంటే శతాబ్దానికి ఒక 6 సంవత్సరాలు ఉన్నాయంటే 90 సంవత్సరాల తర్వాత ఇవాళ మరొకసారి అలాంటి ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని మీరు అభినందించకపోగా ఇలా మీరు ప్రతిదాన్ని విమర్శించే ధోరణిలో ఎందుకు చూస్తున్నారు అన్నది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు ఇక్కడే నేను చెప్తా ఉన్నాను, మేము 1931లో చేసినటువంటిది మళ్ళీ వేయలేదు, మాకు ఒక అడుగన్న వేస్తున్నాము అంటే ఆ అడుగు జారిపోయి కింద పడి నడుమురిగేటట్టు వేస్తే ఎట్లా? నేనేమంటున్నా, ఉన్న కాడనన్నా కనీసం ఉన్నాం కదా. కనీసం ఇప్పుడు మేము ప్రసంగాలలో 62 నుంచి 65% ఉన్నట్టు అన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు జీవన్ రెడ్డి గారు మరి ఒక సామాజిక వర్గమైన నాయకుడు, ఎమ్మెల్యే, ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నాయన కూడా మొన్న ఏమన్నాడు, మేము 5-6% ఉన్నామే, 10% రిజర్వేషన్ మాకు ఇచ్చారు, ఓబీసీలకు అన్యాయం, వాళ్ళు ఇలా 60% ఉన్న వాళ్ళకి 27% కూడా అమలు అవుతలేదు, అది కూడా విద్యా ఉపాధి రాజకీయ రంగంలో లేనే లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, మాకు 34% ఉన్నదాన్ని 18%కు కుదించబడ్డాము. సో అదే రకంగా తీరని అన్యాయం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు గదే చేస్తూ ఉన్నాయి. పోనీ పొలిటికల్ పదవులన్న పార్టీల పరంగా ఇచ్చిరా అంటే అవి లేవు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఇచ్చిరా అంటే అవి లేవు. చింతన్ బైఠక్లో ఒక ఎంపీ దగ్గర 2 సీట్లు ఇస్తామన్నది కాంగ్రెస్, ఇచ్చిందా?
ఇక ఆ రకంగా పార్టీల బేరాజు రాజకీయంగా చర్చించాలనుకుంటే ఒక రకంగా బీజేపీ ఛాంపియన్ ఉంది. ఎందుకుంది? ఇవాళ దేశానికి ప్రధానమంత్రి బీసీఏ ఉన్నాడు. ఇవాళ చట్టసభలలో రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఇవాళ ఒక బీసీ ఉన్నాడు. లేదా తర్వాత ఎన్సీబీసీ కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పించినాం. 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఒక అత్యున్నతమైన పార్టీలో కూడా పదవి పార్లమెంటరీ కమిటీ మా లక్ష్మణ్ గారు ఉన్నారు. ఈ రకంగా చెప్తూ పోతే బీజేపీ ఎన్నో కోకొల్లలు చేసినాం. నేను ఏమంటున్నా అంటే సర్వేకి పరిమితమై నెక్స్ట్ మీరు మళ్ళీ అవకాశం అప్పుడు ఇస్తాను నేను మీకు. అయితే కృష్ణమోహన్ గారు, ఇక్కడ గతంలో మీరు ఒక సమగ్ర సర్వే అని చేశారు. సమగ్ర సర్వేని ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్గా మాత్రం మీరు పెట్టుకున్నారు తప్ప దాన్ని కనీసం అసెంబ్లీలో కూడా ప్రజెంట్ చేయలేదు. దాంట్లో ఉన్న డీటెయిల్స్ని పెట్టుకొని మీరు ఓట్ల లెక్కలు వేసుకున్నారు తప్ప ఆ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్లకు లాభం చేకూరే ఎలాంటి కార్యాచరణ తీసుకోలేదు అన్నది ఒక విమర్శ చేసే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేశారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సార్, గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అది. ఒక సిద్ధరామయ్య లాంటి ఒక పెద్ద ఉద్దండ బీసీ నాయకుడిని కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి, ఇదిగో మేము 42% స్థానిక సంస్థలో ఇస్తాము, విద్యా ఉద్యోగ రంగాల్లోనే కాదు రాజకీయ రంగంలో కూడా ABCD ఈ వర్గీకరణ చేసి ఇవ్వబోతున్నాము, దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అని చెప్పి ఆనాడు ఘనంగా మీరు చెప్పిండ్రు. మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మళ్ళీ పాత వాళ్ళ గురించి ఎందుకండి? వాళ్ళు చేయకపోవడం ద్వారానే కదా వాళ్ళు అక్కడ అటుపక్క కూర్చున్నారు. 10 ఏళ్ళు ఇటుపక్క ఉన్న వాళ్ళు అటుపక్క పోయింది కదా. వాళ్ళ గురించి వాళ్ళ అవసరం లేదు. మీరు చేస్తా అన్నది చేయలేదు. ఇంతకుముందు తాడూరు శ్రీనివాస్ గారు ఏమన్నారు? మేమేం చెప్పుకుంటాము, మాకు ఏనాడు అంటే మండల్ కమిషన్ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి మా బీసీలు ఎంత ఈ దేశంలో అంటే 52 అని చెప్పుకుంటాం. అనేక సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఒక 52, 55 వరకు మేము ఉన్నామని చెప్పి అనేక సార్లు లెక్కలు చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే అనేటువంటి ఒక ప్రామాణికమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ జరిపినటువంటి సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో 57% అని చెప్పడం జరిగింది. NSSO 2019-20లో చేసినటువంటి సర్వేలో 57% అని చెప్పింది. అంటే మేము ఎప్పుడు కూడా 57, 53 ఈ విధంగా ఉంటే అలా ఉండాల్సినటువంటి మా యొక్క జనాభా మీరు ఇంటింటికి పోయి చేసి శాస్త్రీయబద్ధంగా చేసి ఒక అంకిత భావంతో చేస్తే మేము 46 పడిపోతామా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏందండి? ఇది ఏం పద్ధతి చెప్పండి? మీరు గత ప్రభుత్వం గురించి వాళ్ళు పాల్గొనని వాళ్ళు ఉన్నారు. మీరు దాదాపు 3 లక్షల కుటుంబాలు పాల్గొనలేదు. ఆ పాల్గొనమని మీరు వాళ్ళని మోటివేట్ చేయకపోగా ఆ లెక్కలు సరిగా రాలేదని వాళ్ళ మీరు విమర్శించడం ఎంత మాత్రం కరెక్ట్ ఉన్నది మరో ప్రశ్న వినిపిస్తుంది. మోటివేట్ చేయాల్సింది ఎవరు మోటివేట్ చేయాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పేది కేసీఆర్ ఫ్యామిలీ 4 కేసీఆర్ ఫ్యామిలీని దీంట్లో పాల్గొనలేదు. సార్, కేసీఆర్ గారికి, KTR గారికి మరొకరికో ఈ లెక్కల వల్ల ప్రయోజనం లేదు. వారు నామోదు చేసుకోవడం వల్ల లాభం లేదు. ముఖ్యమంత్రి గారు నామోదు చేసుకోవడం వల్ల లాభం లేదు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా పూర్తిగా నిర్వీర్యమైనటువంటి కుటుంబాలు ఈ లెక్కలు దీంట్లో నమోదు చేసుకుంటే వివరాలు వాళ్ళకు లాభం జరుగుతుంది. వాళ్ళ గురించి ఎందుకండి? ఇప్పుడు కేసీఆర్ గారు నామోదు చేసుకో, రాజకీయంగా ఎందుకండి? సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ప్రతిదాని రాజకీయంగా మీరు ఎందుకు మాట్లాడతారు? తిట్ల పురాణం ఎందుకు ఇరిపిస్తారు? నేను ఏమంటున్నాను, ఇవాళ చైతన్యం చేయాల్సింది ఎవరు? గతంలో కేసీఆర్ కూడా 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. ఒక్కటే రోజుగా చేసింది. ఒక్కరోజు చేసినటువంటి దాంట్లో 51% ఉంటే 50 రోజులు చేసిన దాంట్లో 46% ఉంటారు అంటే బీసీలు. ఇంకొకటి, ఆనాడు ఎవరన్నా ఈ సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకోపోతే మేము ఎక్కడ ఉనికి కోల్పోతాం అని చెప్పి దుబాయ్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, మలేషియాలో ఉన్నాడు, సింగపూర్ ఉన్నాడు కూడా కుటుంబాలు వచ్చి నమోదు చేసుకున్నాడు. నేను అప్రిషియేట్ చేసే కార్యక్రమం చేస్తలేను. ఆ విధంగా ప్రభావితం చేయగలిగింది ఆనాటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వము ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందా సార్? ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? ప్రజలను కలెక్టర్స్ ఒక చైతన్యవంతమైన కార్యక్రమాలు చేశారా? కుల సంఘాలతో మీటింగ్ పెట్టారా? రాజకీయ పక్షాలతో మీటింగ్ పెట్టినరా? ఒక్క చైతన్యవంత కార్యక్రమం లేదు. ఎవరికైనా ఫిర్యాదు ఇద్దామంటే ఒక నోడల్ ఆఫీసర్ లేడు, పక్షాన పట్టుకొని ఉండేటటువంటి ఒక మంత్రి లేడు. కాబట్టి ఈ తప్పిదం మీది. అంతేకాకుండా మీరు వ్యక్తిగతమైనటువంటి అనేకమైన క్వశ్చన్లు అడిగారు. దానివల్ల ప్రజలు భయపడిపోయి వివరాలు ఇవ్వలే. ఆ వివరాలు ఇవ్వకపోవడానికి కూడా మీ ప్రశ్నావళి కారణము. ఆ ప్రశ్నావళిని తగ్గించండి. బీహార్లో ఎన్నండి? బీహార్లో అంత ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి బీహార్లో 17 క్వశ్చన్లే. మీరు 75 క్వశ్చన్లు ఎందుకండి? 75 క్వశ్చన్లు పెట్టి ఒక్కొక్కరిని మొత్తం మీరు ఇప్పుడు అది ఏంది ఎట్టే గ్లాన్స్ అన్నట్టుగా ఉండాలి. కానీ ఇప్పుడు వారి యొక్క సామాజిక ఆర్థిక వివరాలు తెలుసుకోవాలి. కానీ ఆయన ఏమన్నాడు? మెగా హెల్త్ చెకప్ అన్నాడు.
రైట్. నేనేమంటున్నానంటే ఎంఆర్ఐ చేసిండు, మీరు ఎక్స్రే చేస్తే సరిపోతుంది, Okay. ఎక్స్రే చేస్తే సరిపోతుంది, కానీ ఎంఆర్ఐ చేస్తే ఎట్లా? అన్ని వివరాలు మీకు ఎందుకు? మీకు కావాల్సింది సామాన్యులు ఎంతమంది ఉన్నారు, మధ్య తరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దారిద్ర్య రేఖ దిగువన ఎంతమంది ఉన్నారు అనే వివరాలు తెలుసుకుంటే సరిపోతుంది కదా. కాబట్టి Right. మీరు ప్రశ్నావళి రూపకల్పనలోనే అసంబద్ధంగా మీరు ప్రశ్నావళి రూపకల్పన చేసిండ్రు, వివరాలు ఇవ్వకుండా చేసిండ్రు. ఆ విధంగా వివరాలు ఇవ్వనటువంటి సందర్భాల్లో ఇవాళ వివరాలు ఇవ్వలేదు, నమోదు చేసుకోలేదు, 16 లక్షల మంది నమోదు చేసుకోలేదు అంటున్నారు. ఏ మంత్రి దీనికి బాధ్యతాయుతంగా మాట్లాడిండు? మీరు ప్రజలను చైతన్యవంత కార్యక్రమాలు ఎన్ని చేశారు? కాబట్టి ఇది పూర్తిగా ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే తప్ప ప్రజల వైఫల్యము కాదు అనేటువంటిది ముందు ప్రభుత్వం గమనించాలి. భేషజాలకు పోవద్దు. మీకు నిబద్ధత ఉన్నది, మీకు నిజాయితీ ఉన్నది, బీసీ వర్గాలకు మీరు చేయాలనేటువంటి తలంపు ఉన్నప్పుడు మీరు భేషజాలకు పోయి నువ్వు చేయలే అంటే నువ్వు చేయలే అని చెప్పి అసెంబ్లీలో కూడా వాళ్ళ సమయాన్ని దుర్వినియోగం ఎందుకు చేస్తారు? నువ్వేం చేసినావో చెప్పు ముందు. 46% తగ్గిందని మేమందరం రాజకీయ పక్షాలే కాకుండా ప్రజా సంఘాలు, మేధావులు, మీరు కన్సల్ట్ చేసిన మేధావులు కూడా నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మా జనాభా తగ్గించింది, ఈ యొక్క లెక్కలు తప్పుల తడక అని చెప్తున్నప్పుడు మీరు భేషజాల పోకుండా నిబద్ధతగా ఒప్పుకొని వారిని పిలిచి చర్చలు జరిపి మీరు ఈ సెషన్ పెట్టకుండా మరొకసారి సంపూర్ణంగా లెక్కలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టద్దా? కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ మీరు బీసీ ప్రధాని అన్న ఒక్క పదాన్ని తీసుకోనో, లేకపోతే మీరు ఇచ్చిన చిన్న చిన్న పదవులో, లేకపోతే సరే పెద్ద పదవులు అనుకోండి, పదవులు ఇచ్చిన వాటిని చూపిస్తున్నారు కానీ బట్ దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు సంబంధించో లేకపోతే ఇతర కులాలకు మేలు జరగాలంటే జరగాల్సిన కులగణనకు సంబంధించి మీరు చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళట్లేదు. అది కూడా ఇక్కడ కొన్ని వస్తున్న సమస్యల కారణం అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నము ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎందుకు మీరు ముందుకెళ్ళట్లేదు? చిన్న చిన్న పదవులు కాదు, దేశ ప్రధాని అంటే చిన్న, దాని తర్వాత ఒక పదము తర్వాత మిగిలిన ఏమంటున్నా అంటే దేశ ప్రధాని ఉన్నతమైన పదవి అది ఉంటే, ఇప్పుడు మేము ఏమంటాం ఇక్కడ ముఖ్యమంత్రి ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో కూడా ఏమన్నాం, ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నప్పుడు మంత్రులు ఉన్న లాభం మీద అంతా డూడు బస్వన్నలే కదా, అసలు పదవి ముఖ్యమంత్రి పదవి కదా, అది తెలంగాణలో ఉండాలి కదా అని అన్నాం. అది ఇవాళ దేశం మొత్తానికి ప్రధాని పదవి ఇవాళ బీసీ ఉన్నారు. అదే రకంగా రాష్ట్ర ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వారు ధన్కర్ గారు ఇవాళ ఒక బీసీ ఉన్నారని చెప్తా ఉన్నాను నేను. ఇంకా మాకు కావాల్సింది ఏంటి? అట్రాసిటీస్ లేకుండా ఎన్సీబీసీ కమిషన్, అది రాజ్యాంగ భద్రత ఉంది. ఈ దేశంలో ఎవరిచ్చారు అది? మరి నువ్వు 70 ఏళ్ళలో ఎందుకు ఇవ్వలే? నువ్వు 60 ఏళ్ళేమో పడుకొని ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ? ఇది ఎట్లా ఉందంటే, ఒక అపార్ట్మెంట్కు వాచ్మెన్గా 60 ఏళ్ళు ఉండి నిద్రపోయి అందులో దొంగతనాలు ఈ 60 ఏళ్ళలో ఎన్ని అయినాయో లెక్కలు తెలియకుండా అప్పుడు నిద్రలేసి 60 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎన్ని దొంగతనాలు అయినాయి, ఎంత బంగారం పోయిందని ఇప్పుడు లెక్కలు తీస్తే అవుతుందా? ఇప్పుడు కులగణన చేయాలని చెప్పి రాజ్యాంగం బుక్ పట్టుకొని పోతా ఉన్నాడు. అసలు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుడు ఎంత లోపభూయిష్టం అని నేను చెప్తా ఉన్నా చిదంబరం గారు. మనము పుస్తకాలు ఏడాది చదువుతాము, పుస్తకాలన్నీ తిరిగేస్తాం, రోజు పుస్తకాలు బడికి పట్టుకపోతాం, ఇంటికి తెచ్చుకుంటాం. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు పుస్తకాలన్నీ వదిలేసి తిరుగుతాం కదా. ఒకసారి ఎగ్జామ్స్ అయిపోయినాక పుస్తకాలు వదిలేసి జ్ఞానం మెదడులో పెట్టుకొని తిరుగుతాం. ఇప్పుడు నిజంగా ఆయన ఆ రాజ్యాంగంలో ఉన్న అన్ని చదువుకుంటే దాన్ని బట్టి కొడితే ఆ బుక్ జేబులో పెట్టుకొని తిరగొచ్చా? ఇంత రాజ్యాంగం బుక్ చిన్నది పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ఇదంతా డ్రామా. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నది 60 ఏళ్ళల్లో చేయలేదు, కానీ ఇప్పుడు వచ్చి మేము కొడతాం. మొన్నటి దాకానేమో 0 వచ్చిన ఆయన మళ్ళీ నేను ఇన్నింగ్స్ బ్యాటింగ్ నేనే చేస్తా అంటే రాహుల్ గాంధీ గారిది లోపభూయిష్టం అంటున్నా. కంపారిజన్ విత్ ద పార్టీస్, అది బీజేపీ కాంగ్రెస్కు కంపేర్ చేసినప్పుడు వీఆర్ ద ఛాంపియన్ అని చెప్తా ఉన్నా. అందులో ముఖ్యంగా మాకేంటి, రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాం. బీజేపీ వస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి, ఇక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నాక మీరు ఒకసారి చెప్పండి 13 రాష్ట్రాలకు ఇలా గవర్నమెంట్ 5-6 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు అందుకు నేనేమంటున్నా, సరే మీరు రాజకీయ పరంగా చిన్న పదవి అన్నందుకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ సర్వే కంప్లీట్ తప్పుల తడకగా ఉంది. ఇది చాలా బీసీల పట్ల కుట్రకు తెరలేపినారు. నిజంగా కూడా దీని వెనకాల చాలామంది కుట్రకు తెరలేపినారు. ఇలా బంధుప్రీతి, కులప్రీతితో మొత్తం స్వార్థం ఇవన్నీ కూడినటువంటి వైరస్తో కూడినటువంటి నాయకులు ఈ సర్వే మీద ఒక ఆయన చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడైనా వెళ్ళినారు, మరి వారికి ఎందుకు ఈ బాధ్యత ఇవ్వట్లేదు? ముఖ్యమంత్రి గారు నమ్మకం లేకనా? అంటే తన సామాజిక వర్గం వాళ్ళు ఉంటేనే మంచి చేస్తారనా? రెండోది వారి ఇప్పుడు కులపిచ్చి అని అంటారు. బీసీ ఉద్యమం చేస్తే ఎవరికి ఉందండి ఇవాళ కులపిచ్చి? మేము ఇవాళ ఆ రోజు ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తే మమ్మల్ని అన్నారు, ముఖ్యమంత్రిని చేస్తామంటే బీజేపీని అన్నారు. మరి ఇవాళ వాళ్ళు కులపిచ్చితోనే కదా వాళ్ళే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కదా. నేనేమంటున్నా, ఈ సర్వేలో ఇంతకుముందు కృష్ణమోహన్ అన్న చెప్పినట్టు ఓ చాటింపేసిరా, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిరా. ఒకవైపేమో ఈ కమిషన్ మీకు ఎంత లోపభూయిష్టం మీ దృష్టికి ఒకటి తెస్తా. ఆ రోజు ఫస్ట్ ఒక జీవోతోని ఇమీడియట్ ఆగమేఘాల మీద బీసీ కమిషన్ సర్వే చేస్తుందని చెప్పారు.
అరే అట్లా చేస్తే నిలవదయా, మా కోర్టులలో ఇబ్బందులు వచ్చినాయి, అనేక కృష్ణమూర్తి కేసు, గావులే కేసు ఇవన్నీ ఉన్నాయా అని మళ్ళీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు కోర్టుకు వెళ్తే మేము, మా నాయకుడు కోర్టుకు వెళ్తే ఆర్ కృష్ణయ్య గారు అప్పుడు దీన్ని మళ్ళీ ఇంకో జీవో ఇచ్చి డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. అంటే మీరు ఆలోచన లేకుండా వేసినట్టే కదా, దీని మీద స్టడీ లేకుండా, ఒక అవగాహన లేకుండా వేసినట్టే కదా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఏం చేసినారు, ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ సర్వే చేస్తున్నప్పుడే రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, అధికారులందరూ ఎక్కడున్నారు, మెకానిజం ఏది? సో ఒక వైపు ఏమో నీ పథకాల వైపు సర్వే చేస్తూ ప్రజల్ని రోడ్ల మీదకి దించినావు, లైన్లు కట్టించినావు, నీ అధికారులని వాటి మీద నిమగ్నం చేసినావు, ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని అసెంబ్లీలో చూపిస్తాం. ఇంత లోపభూయిష్టంగా ముఖ్యమంత్రి గారు అసలు శ్రద్ధ లేకుండా, భయం భక్తులు లేకుండా ఈ సామాజిక వర్గాల యొక్క సర్వే చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో అంటుకుందిగా. దీన్ని నేను చెప్తా ఉన్నాను, ఓబీసీల ఎస్సీలది కూడా తగ్గింది జనాభా. ఇవన్నీ చాలా కీలకమైన పాయింట్, ఎందుకంటే జ్వాలలు లేస్తా ఉన్నాయి. ఇక ఎక్కడ ఏ గ్రామం అసలు మీరు లెక్క పెట్టుడు నేను ఏమంటున్నాం అంటే చిదంబరం గారు, ఇప్పుడు వాళ్ళు లెక్క పెట్టడం కాదు, మమ్మల్ని లెక్క గింతుందని చెప్పడం కాదు, ఇవాళ మేము లెక్కిస్తాం. ఓబీసీలు ప్రతి ఏది కుల సంఘాలు గ్రామ గ్రామాన్ని ఉన్నాయి, మండలు ఉన్నాయి. ఇవాళ కుల సంఘాలు అన్ని కూడా చిట్టీలు వేసుకుంటాయి. ప్రతి గ్రామం పోయి ఆ గ్రామ సభ పెట్టి, ఆ గ్రామ సభ 12,000 గ్రామాలండి, అక్కడ విలేజ్ సెక్రటరీ ఉంటారు. ఆ గ్రామ సభలలో ఎవరి కులం వాళ్ళు లెక్కియండి అని చెప్పి అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టి ఏ కులం వాళ్ళు ఎంతున్నారో గ్రామ పొలిమేరల్లో కట్టేసి వస్తాం. అటువంటి ఉద్యమాన్ని కూడా తెరలేపుతాం. కుమారస్వామి గారు బీసీ దళ జాతీయ అధ్యక్షులు జాయిన్ అయ్యారు మనతో పాటు. కుమారస్వామి గారు, ఇవాళ మనం ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అనే అంశం మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన ఈ రోజు సగటు మనిషికి కావాల్సిన కనీసం ఆహారం, నీరు, గుడ్డు, ఉద్యోగం లాంటి అవసరాలు లేవు అంటే దానికి కదా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డారు అంటే దానికి గల ప్రధాన కారణం కులగణన అండి. దశాబ్దాలుగా ఈ రోజు బీసీ కులాలు కావచ్చు, ఎంబీసీ కులాలు కావచ్చు, సంచార జాతులు అత్యంత దీన పరిస్థితుల్లో దారిద్ర్య రేఖలో దిగువన ఉన్నారంటే దానికి గల ప్రధాన కారణం కులగణన లేకపోవడం. ఈ అసమానతను తొలగించడానికి కావచ్చు, సామాజిక సమానత్వం కోసం కావచ్చు, సాంఘిక వివక్షం రూపుమాపడానికి కులగణన అనేది చాలా అత్యవసరం. అయితే ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ రోజు బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగడానికి కారణం ఎవరు అంటే నిజంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే రాహుల్ గాంధీ గారు అండి. ఆనాడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరగడం జరిగింది. తిరిగి వేరే విదేశీ పర్యటనలో కూడా ఈ రోజు సామాజిక ఈ యొక్క అంశం మీద చెప్పడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమము మీద పక్కా ప్రణాళిక ఉందా లేదంటే 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 21 అంశాలతో పెట్టారు. ముఖ్యంగా కులగణన, రెండోది స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పన, 2 ప్రధాన అంశాలండి. ఎన్నికల విజయం తర్వాత ఆయన రాహుల్ గాంధీ సూచన మేరకు వెంటనే 2024 ఫిబ్రవరిలో రాష్ట్ర మంత్రివర్గము ఏకగ్రీవ ప్రతిపాదన ఆమోదించింది. అంతేకాకుండా దీనికి 150 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించింది కులగణన చేయమని. 2024 మార్చి జియో నంబర్ 26 కూడా విడుదల చేసింది. దానికంటే ముందు ఇక్కడ ఉన్న వక్లవర్ణంగా మేమందరం కలిసి ఖచ్చితంగా కావాలి, జియో నంబర్ 26 చెయ్యాలని మేధావుల సంఘంతో మేము త్యాగరాయ గాన సభ అన్నిట్లలో కూడా మేము సమావేశాలు ఏర్పాటు చేసినాం. ఆ తర్వాత 199 ద్వారా బీసీ కమిషన్ నియమించింది. అయితే ఇక్కడ ఈ కమిషన్ ద్వారా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి డెడికేషన్ కమిషన్ నియమించాలని వీళ్ళే కృష్ణయ్య మన వక్లవర్ణం అందరూ కేసులు వేసిళ్ళు. దానిలో ఆధారంగా ఏదైనా సరే రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారము స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే, బీసీ జనాభా లెక్కలు తీయాలంటే ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ఉండాలి. అది ప్రభుత్వ బాధ్యత. అవన్నీ బాగున్నాయి మీరు అన్నట్టుగా, మీ ప్రారంభం బాగుంది, అవన్నీ బాగున్నాయి. కానీ ఫైనల్గా చూస్తే మాత్రం ఏంటంటే గతంలో ఉన్న లెక్కలకి, సాధారణంగా ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఆలోచనలకి, ఆ నెంబర్లకి ఇవాళ మీరు చేసిన సర్వే లెక్కలకి సంబంధం లేదు. దాదాపుగా 5 నుంచి 8% డిఫరెన్స్ కనిపిస్తోంది. 46% మీరు ముస్లిమేతరుల బీసీ జనాభా అని చెప్తున్నారు, ముస్లింలతో కలిపితే మీరు ఆల్మోస్ట్ 56% అంటున్నారు. అసలు ఇది పాసిబుల్ కాదు కదా. గతంలో సమగ్ర సర్వే జరిగిన దానికి ఈ రోజుకి 20 లక్షల మంది జనాభా తగ్గారు. సామాజిక రాజకీయ కుల సర్వే చేసిండ్రు. ఇప్పుడు ఇన్ని రోజులుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఇంతవరకు ఎవరైనా న్యాయం జరిగిందా? కొంచెం మంచి చేస్తాను వస్తే ఆ లెక్కలు తేడా ఉన్నాయి అనుకో, ఆ తప్పులను సరిదిద్దుకోవడం ఎట్లా ఏంది సూచనలు చేయాలండి.
ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీలు ఎంత చేసింది, ఏం చేసింది? దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కూడా జనాభా దామాష ప్రకారం కులగణన కావాలంటే లెక్కలు తీయరు. ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయరు. పశువులకు, కుక్కలకు, నక్కలకు లెక్కలు ఉన్నాయి, మాకు లేవు. దశాబ్దాలుగా పోరాటం చేసిన ఎవరు పట్టించుకుంటున్నారు? చేస్తా కులగణన చేస్తా హామీ ఇచ్చి కులగణన చేస్తా ఉంటే సూచనలు చేయాలి, సలహాలు ఇవ్వాలి. ఎట్లా మనం చేయాలనేది 60 ఏళ్లలో ఇవన్నీ మీరు చేస్తుంటే అయిపోవు కదా. కాకా కాలేకర్ కమిషన్ మీరు ఇంప్లిమెంట్ చేసి ఉంటే అయిపోవు. దాన్ని బుట్ట దాఖలు చేస్తుంది. నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు లెటర్ రాసే అదెందుకు చేసిండు? రాజీవ్ గాంధీ గారి టైంలో ఏమైంది మండల్ కమిషన్ అప్పుడు మీకు తెలియదా? ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ 60 ఏళ్లలో మా మీద ఎందుకు ఎన్సీపీసీ చట్టబద్ధత 60 ఏళ్ళు ఎందుకు చేయలేదు మీరు? మరి మేము ఎందుకు చేసినాం? రాజ్యాంగ బద్ధత రాగానే ఇవాళ ప్రధానమంత్రిని మీరు ఎవరు నియమించారు? అవన్నీ చెప్పుకుంటాం కదా, మెరిట్స్ ఉన్నప్పుడు చెప్తాం కదా మీరు చెప్పినప్పుడు. ఇప్పుడు సర్వే అనేది మీరే అన్నారు ఆర్టికల్ 340 కదా, 342 ఇవాళ దాని ప్రకారం ఏ రకంగా ఉంది మన ముందు ఉన్నది కదా. ఇవాళ మా కృష్ణమోహన్ అన్న చెప్తాడు, ఒక అడ్వకేట్ కాకపోయినా ఇవాళ మేము అడ్వకేట్లం ఆయన చెప్తుంటే ఈయన సొంపుగా ఉన్న ఇవాళ 141 ఆర్టికల్ గురించి వారు చెప్తారు. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు మీరు వినండి, అది ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్ ఒకసారి తిరిగేయండి మీరు. ఇవాళ ఎట్లా మనం రివ్యూకు పోవచ్చు అది కూడా చెప్తా ఉన్నారు కదా. మేము మెకానిజం చెప్తా ఉన్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు మొన్న మేము కృష్ణమోహన్, నేను, జాజుల శ్రీనివాస్ గారు ఇంటలెక్చువల్ మీటింగ్ ఐఏఎస్ చిరంజీవులు అందరూ పెట్టినాం. ఒక డ్రాఫ్ట్ తయారు చేసినామే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగేదాకా ఇయ్యరా? అది మా బీసీ ముద్దు బిడ్డ మహేష్ గౌడ్ని అడిగితే, మహేష్ గౌడ్ గారు సీఎంని అడిగితే అప్పుడు ఇచ్చిరు. ఆయన ఒక్కరిని పిలిచిరు, అందరిని పిలిచి చర్చిస్తే తప్పేమవుతుంది? అఖిలపక్షాన్ని ఇవాళ తప్ప ఆల్ పార్టీస్ని పిలిచి మీటింగ్ పెట్టి చర్చ చేసి ఒక్కరోజు ఇవాళనే 5 తారీఖు, ఫస్ట్ 7 తారీఖు అంటారు, 6 తారీఖు అంటారు, 5 తారీఖు ఇవాళనే పెట్టి రేపేమన్నా ఆగమాగం అవుతుందా? తెల్లారే మీరు ఇది అవుతుందా? పంచాయతీరాజ్ ఎన్నికలు ఒక రోజు లేట్ అయితే ఇది అవుతుందా? అంటే ఏం చేయదలుచుకున్నారు? ఆగ మేఘాల మీద సృష్టించాలి, ఎవరన్నా కేసులు వేయాలి. 42% మేము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పార్టీ పరంగా ఇస్తామనాలి. ఓల్డ్ సిటీలో తీసుకుపోయి ఆ సీట్లు ఇవ్వాలి, 42% లెక్క పెట్టాలి. చింతన్ బయటకులో ఎంపీలకు ప్రతి కాన్స్టిట్యున్సీ 2 సీట్లు ఎమ్మెల్యేలు ఇస్తామని ఎట్లా ఎగదొబ్బీరో ఆ రకం కాంగ్రెస్ నీతి ఈ దేశంలో కొత్తగా. కుమారస్వామి గారు మళ్ళా చదవాలన్నా మనం? చరిత్ర ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్ళది. ఆ 60 ఏళ్ళ చరిత్ర చదువుకుంటాం కదా మనం. రైట్, కుమారస్వామి గారు. ఎస్ ఇవాళ డ్రాఫ్ట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ గివ్ చదవదా? ఏది 242 చదవరాదా మీకు? ఇవాళ ఎన్ని ఉన్నాయండి ఆర్టికల్స్? మొత్తం ఒక 4-5 ఆర్టికల్స్ ఉన్నాయి, 2 సెక్షన్లు ఉన్నాయి. అప్పుడు కూడా ప్రభుత్వం సానుకూలంగానే రిజర్వేషన్ శాతం నిర్ణయించడానికి మనకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారము కృష్ణమూర్తి కేసులో త్రిసభ్య ధర్మాసనం వికాస్ కిషన్ రావు గవాలి కేసులో వెలువరించింది. ఆ ఆదేశాలు మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అనే డెడికేషన్ కమిషన్ ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా మనం నియమించింది మనందరికీ తెలిసింది. అంటే వాళ్ళు ఇప్పుడు పేరు ఇవన్నీ చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు ఈ కమిషన్ అసలు ఆయన పేరు కూడా తెలియదు మనకెవరో. ఇలా ఒక ఎంబీసీ చైర్మన్ గా చేసిన మాకు తెలియదు. ఇక కొన్ని అనుభవాలు ఉంటాయి కదా ఈ రాష్ట్రంలో. ఈ 10 ఏళ్ల తెలంగాణలో కొన్ని మనకు అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడితే తప్ప రేవంత్ రెడ్డి గారి కిరీటం పడిపోతుందా? ఇలా అన్ని పార్టీలను పిలిచి అన్ని ప్రజా సంఘాలను పిలిచి ఇట్లా ఎక్స్ చైర్మన్ మన కమిషన్ చైర్మన్ ఒకలాభరణం గారు, నేను, లేకపోతే చిరంజీవులు గారు, లేకపోతే ఈశ్వరయ్య గౌడ్ గారు కూడా తక్కువ మీకు లీగల్ పొజిషన్ ఇస్తాడు కదా. సో ఇవన్నీ కూడా నేను చెప్తున్నా కదా. ఈ డ్రాఫ్ట్ కనుక మీరు అసెంబ్లీలో యథాతథంగా పెడితే 42% ఏ కేసులు లేకుండా చేయొచ్చు. ఇక డ్రాఫ్ట్ తయారు చేసినాం, తీసుకోరు ఈశ్వరయ్య గౌడ్ గారు. ఇక జస్టిస్, చీఫ్ జస్టిస్, ఎన్సీబీసీ, ఓబీసీ నేషనల్ కమిషన్ చైర్మన్ గాళ్ళు మేమందరం ఆమోదించినాం. ఏది ఒకలాభరణం గారు, మేము అందరం కూర్చొని మేమే చెప్తున్నాం కదా, ఇది పెట్టు ఏమైతుందో చూద్దాం. ఇట్లా కదా పోవాల్సింది కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్. సో ఈ రకంగా చేయకుండా బీసీలను మోసం చేసేటటువంటి కుట్రలకు తెరలేపి ఇప్పుడు లబో దిబోం అంటే ఓబీసీలు ఆల్రెడీ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. నువ్వు తల కొరివితో తల గోక్కున్నావు, అయిపోయింది ఇక నీ సీటు పోయింది. కృష్ణమోహన్ గారు ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే క్రమంలో ప్రతి సందర్భంలోనూ పాత రెఫరెన్స్ అనేది రిపీటెడ్గా తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అందులో దానికి మేబీ మీరు కూడా ఒక అవకాశం ఇచ్చారా అన్న ఒక అనుమానం అయితే చాలామంది ఉంది. ఎందుకంటే ఈ బీసీ కులగణనకు సంబంధించి గతంలో అంటే ఒక ఎమ్మెల్సీ మాట్లాడితే ఏమన్నారంటే కుక్కలు ఎన్ని ఉన్నాయి, పందులు ఎన్ని ఉన్నాయి కూడా మీరు రాశారు. కానీ గతంలో ఏదైతే మీరు సమగ్ర సర్వే చేసేటప్పుడు ఆ కులాల భారీగా ఆ డీటెయిల్స్ని కలెక్ట్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు ఆ రోజు. అది ఆ రోజే చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. గత 10 ఏళ్లలో కూడా ఈ ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి ఆ ఫలాలు అందేవి అన్నది ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. ఎలా చూడాలంటారు దాన్ని? నిజంగానే గతంలో ఏమో నిజంగానే అంటే ఓపీ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇప్పుడు అంటే గతంలో మీరు 10 సంవత్సరాల పాటు ఇక్కడ అధికారంలో ఉండి మీరు కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల బీసీలు ఇంకా ఇబ్బంది పడుతున్నారా? నేను అదే చాలా స్పష్టంగా మీకు ముందే చెప్పాను. ఇప్పుడు నేను ఆ పార్టీ తరఫున మాట్లాడడానికి నేను ఏం సిద్ధంగా లేను. ఒక ఇండిపెండెంట్
బీసీల Oh, yes, yes. ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతూ ఉన్నాను. నేను ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఎస్ ఎస్ ఇప్పుడు మా కుమారస్వామి కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఏంటంటే జరగ కులగణన జరిగింది, దీని మీద ఎందుకు విమర్శలు అనే పద్ధతిలో మా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతున్నట్టున్నాడు. అవును, దాని మీద పెద్ద చర్చ లేదు. కాకపోతే నేను ఏమంటున్నాను, ఇప్పుడు గతంలో జరిగినటువంటి పొరపాట్లను రిపీట్ చేస్తూ నిందారోపణలు చేస్తూ మనం ముందు పోయే సమయం కాదు ఇది. ఇవాళ అందరం ఏమంటున్నాము, తాడూరు సీనన్న అయినా నేనైనా మా మిత్రుడు అందరం మేము ఏమంటున్నామంటే, మీరు 51 లేదా 56 లేకపోతే 60 ఉండాల్సినటువంటి బీసీల జనాభా తగ్గింది, దీన్ని సరిదిద్దండి, మాకు న్యాయం చేయండి. మీరు ముందుకు వచ్చారు, మీకు చిత్తశుద్ధి ఉంది అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఆదేశించారు, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. వారు లోక్సభలో మాట్లాడుతున్నారు, మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంలో మాట్లాడారు, మొన్న మహారాష్ట్రలో మాట్లాడారు. మేము వారు మాట్లాడుతున్నటువంటి దాన్ని నేనైతే వ్యక్తిగతంగా తప్పుపట్టడం లేదు. కానీ ఇవాళ మీరు ఏం చెప్పినారు, తెలంగాణ అనేది దేశానికి రోల్ మోడల్ ఈ కాస్ట్ సెన్సస్ చేసినటువంటి దాంట్లో అన్నారు. మేము రోల్ మోడల్ అని మేము అంటలేము, ఎందుకంటే మీరు ఆరంభం నుండి అన్ని తప్పులు చేసుకుంటూ వచ్చిండ్రు. క్వశ్చనైర్ లో అసంబద్ధమైన ప్రశ్నలు పెట్టిండు, వివరాలు ఇవ్వకుండా చేసిండ్రు. మా దగ్గరికి వచ్చి అడుగుతలే మా యొక్క ఎనుమరేషన్ చేయడం లేదు అని చెప్తే దాన్ని పట్టించుకోలేదు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏమైనా మాలాంటి వాళ్ళము సజెషన్స్ ఇవ్వాలంటే కూడా దాన్ని స్వీకరించేటటువంటి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతి ఈ ప్రభుత్వంలో లేదు. ఇంతకుముందు తారూరు శ్రీనివాస్ గారు ఏం చెప్పిండ్రు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు, నేషనల్ బీసీ కమిషన్ కు చైర్మన్ గా చేశారు. సంవత్సరాల కాలం నుండి వారు ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారట, వారికి అపాయింట్మెంట్ దొరకలేదు. కాబట్టి ప్రజాపాలన అన్నప్పుడు మరి సాక్షాత్తు న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి గారికి అవకాశం దొరకకపోతే, నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు బోల్డ్ అన్ని రాసి అడగండి, మీరు ముఖ్యమంత్రి గారిని అడగండి, వేమ నరేందర్ రెడ్డి గారిని అడగండి, పొన్నం ప్రభాకర్ గారిని అడగండి, నేను అనేకమైనటువంటి సూచనలు సలహాలు చేసినా లేదా అడగండి. అవేవి పట్టించుకున్న పాపాన పోలేదు. నేనే క్వశ్చనైర్ తయారు చేసి ఈ క్వశ్చనైర్ ను మీరు డ్రాఫ్ట్ ఇస్తా ఉన్నా, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయండి, ఇంకా సమగ్రంగా తయారు చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఒక గ్రామం తీసుకోండి, ముందు ఒక మండలం తీసుకోండి, ఆడ పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ఒక సర్వే చేస్తే మనకు ఏం లోపాలు జరిగినాయో తెలుస్తాయి. అప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ద్వారా ఇంకా సమర్థవంతంగా ముందుకు పోవచ్చు. కర్ణాటకలో ఇదే పద్ధతి చేసిండ్రు, బీహార్ లో కూడా ఇదే పద్ధతి చేసిండ్రు. బీహార్ లోనైతే ప్రతి నిమిషం అక్కడ న్యాయస్థానాల్లో అడ్డుకొని నానా యాగి చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా మౌలికంగా ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% ఏవైతే రిజర్వేషన్లు దాటకూడదు అని అనుకున్నప్పుడు 42% రిజర్వేషన్ తీసుకురావడం ద్వారా మిగిలినది ఇంకో కొత్త రకమైన సమస్యకి ఏమైనా వీళ్ళు మరి అంటే, ఎందుకంటే ఇక్కడ మనము సరే ఓకే ఒక ప్రతిపాదన చేయడమో లేకపోతే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసో కేంద్ర ప్రభుత్వం పంపిస్తాము, అక్కడ ఏం జరగదు. సో ఈ రిజర్వేషన్లతో మళ్ళీ మీరు స్థానిక సంస్థలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇంకో దానికి వెళ్ళినప్పుడు ఎవరొకరు కోర్టులో వేయగానే స్టేలు వస్తున్నాయి, అవి ఇబ్బందులు అయితే ప్రతి సందర్భంలో జరిగేదే కదా. సో ఈ 42% అన్న అవకాశం ఉందా? దానికే మేము ఏం చెప్పినాం, సొల్యూషన్ ఇచ్చాం. ఎందుకంటే మీరు ఎలాగో 42% ఇస్తాము అని చెప్పి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినప్పుడు మీరు కూడా న్యాయ నిపుణులతో చర్చించే పెడతారు కదా. లేకుంటే ఏదైనా బీసీలను మోసం చేసి ఎన్నికలు గెలిచిన తర్వాత చేతులు దొరుకుకుందాం అనుకున్నారా? అలా కాదు, నిబద్ధతనే ఉంది ఈ ప్రభుత్వం అని అనుకుందాం. నేనేమంటున్నా, కృష్ణమూర్తి కేసులో దాన్ని 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం 50% దాటద్దని చెప్పారు. అయితే 1992లో ఇందిరా సాహ్ని కేసులో ఏం చెప్పారు, మీ దగ్గర కనుక క్వాంటిఫైయబుల్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో అండ్ క్వాంటిఫైయబుల్ జస్టిఫైయబుల్ డాటా ఉంటే 50% క్యాప్ ను ఎక్సీడ్ కావచ్చు అని చెప్పి చాలా ప్రామాణికమైనటువంటి మండల్ కమిషన్ కేసులు చెప్పారు. కాబట్టి ఇవాళ మీరేం చేశారు, డోర్ టు డోర్ వెళ్ళి మొత్తం ప్రజల యొక్క గణాంకాలు వివరించారు, సేకరించారు. సేకరించినటువంటి దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో దాన్ని అది విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో వెనుకబడతారని ఒక నిశితంగా విశ్లేషణ చేసి అధ్యయనం చేసి ఆ నివేదికనంతా కూడా పట్టుకొని మీరు ఇవాళ సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వేయాలి. ఏంటంటే, అయ్యా మా దగ్గర వార్డు మెంబర్లు కానోళ్ళు 130 కులాలలో వార్డు మెంబర్లు కానోళ్ళు, ఎంపీటీసీలు కానోళ్ళు, కనీస ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మా దగ్గర క్వాంటిఫైయబుల్ డాటా ఉన్నది, ఈ క్వాంటిఫైయబుల్ డాటా ద్వారా మాకు న్యాయం చేయండి అని చెప్పి లార్జర్ బెంచ్ కోసం మీరు రివ్యూ పిటిషన్ వేసి లార్జర్ బెంచ్ ముందు మీ న్యాయకోవిధులతో వాదోపవాదనలు వినిపించి మీరు 42% తీసుకురావచ్చును. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయగలుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ముందు మీరు వెళ్ళి
ఈ లార్జర్ బెంచ్ కనుక రిక్వెస్ట్ చేసేటటువంటి ఒక చిత్తశుద్ధి, ఒక అంకిత భావము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే సమస్య లేదు. రైట్ అలా కుమారస్వామి కాకుండా గారు మీరు ఇవాళ అసెంబ్లీలో ఒక బిల్లు, ఒక తీర్మానం పెట్టి కేంద్రాన్ని పంపించి చేతులు దులుపుకుంటాం, రాజకీయ ఒత్తిళ్ల నుండి దూరం అయిపోతాం, మేము చెప్పినాం కానీ సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది అనేటువంటి మాట మంచిది కాదు. తీర్మానాల వల్ల ఏం కాదు. మీరు రివ్యూ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు యొక్క ఆమోదం పొంది 42% ఇవ్వడానికి ఇవాళ అవకాశం ఉంది. ఇవాళ కేవలం చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం మాత్రమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందనేటువంటిది దయతో భేషజాలకు పోకుండా గుర్తించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కుమారస్వామి గారు, ఇప్పుడు మీరు మంచి చేద్దామనే ఆలోచనతో ముందడుగేశారు కానీ బట్ ఇప్పుడు కొత్త సమస్యకు తెరదీస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ ఇంకా సర్వే బయటకు రాకముందే ఆ ఎమ్మెల్సీ అంటే తీన్మార్ మల్లన్న డైరెక్ట్గా దాని గురించి అంటే చెప్పుకోవడానికి కూడా కష్టతరమయ్యే ఒక వ్యాఖ్యను యూజ్ చేస్తూ దాంతో కాల్చిపారేయాలి దీన్ని, ఈ సర్వే అంతా పనికిమాలిన సర్వే అని మాట్లాడే ప్రయత్నము ఆ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పటికే ఉద్యమాలు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ కులగణన అనేది బీసీల దశాబ్దాల ఆకాంక్ష, దశాబ్దాల కోరిక. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మనందరికి తెలిసిందే. ఇన్ని రోజులు ఏదైనా ప్రభుత్వము, ఇప్పుడు గత ప్రభుత్వాలు సమగ్ర కులగణన సర్వే పేరిట చేసినప్పటికీ ఎలాంటి రికార్డ్స్ బయట పెట్టలేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇన్ని రోజులు ఎన్ని ప్రభుత్వాలు పోయినాయి, ఇంతవరకు బీసీలకు న్యాయం జరిగింది లేదు. అయితే ఏదో కొంచెం మంచి చేస్తానని ఇప్పుడు ఈ రోజు ఒక ప్రభుత్వం ముందుకు వచ్చింది. సరే, లెక్కల్లో తేడా ఉన్నాయి, మనకు లెక్కల్లో తేడా అనిపిస్తుంది. ఆ లెక్కలను ఎలా తేడా కూడా ఒక అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటంటే ఏదైతే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన రిజర్వేషన్లు తగ్గకుండా ఉండాలి అంటే బీసీలకు సంబంధించిన సంఖ్యని తక్కువగా చూపించాల్సిన ఆవశ్యకత అక్కడ కనిపించింది. అందులో భాగంగానే అంటే సరే దాన్ని పదం కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఇవాళ రెడ్ల పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీని అభివర్ణిస్తున్న నేపథ్యంలో రెడ్లకో లేకపోతే వెలమలకో ఇంకోరికో ఉన్నత కులాలకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తగ్గకూడదు అంటే దీన్ని తక్కువ చేసి చూపించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అలాంటి ఒక రిజల్ట్ని తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది ఒక వాదన వినిపించే ప్రయత్నం చేసింది. దేశంలో సభాగం దేశ రథచక్రాలు నడిపేది బీసీలు. బీసీలకు అన్యాయం చేస్తే బీసీలు ఎవరు ఊరుకునేది లేదు, అది ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా. అయితే ఇక్కడ కొంత పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ అనేది వాస్తవానికి చైతన్యం కల్పించినప్పటికీ కొంత ఈ యొక్క సర్వేలో పాల్గొనక కొంత సర్వే ఆ యొక్క మేబీ ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు. అయితే నేను ఏమంటున్నా, ఈ రోజు ఇప్పుడున్న మన బీసీ నేతలు, మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు సూచనలు చేయాలి. వాట్ ఈస్ ద సొల్యూషన్ అనేది మనం వెళ్ళాలే గానీ రాద్ధాంతం చేయడం వల్ల వచ్చేది లేదు. ఈ రోజు టైం ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అదే కదా ఆరోపణ. ఆ సజెషన్స్ ఇద్దాము మేము, లేదా దాన్ని ఎట్లా సజెషన్స్ ఇద్దాం, వాట్ ఈస్ ద ఎట్లా చేద్దాము, ఏం చేద్దాం, మేధావులు, కుల సంఘాలు అందరం కలుద్దాము. అందరం కలిసి ఇప్పుడు డేటా తక్కువ ఉంది, మనం 56% బీసీ జనాభా ఉంది, సో ఎలా మనం అందరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాము, హౌ టు రిజాల్వ్, అసలు ఎక్కడ జరిగింది, తప్పు ఏం జరిగింది. ఇప్పుడు చేస్తూ ముందు పోతున్న వారిని విమర్శిస్తూ 24 బట్ట కాల్సి మీదేస్తే ఇక వాళ్ళు ఏం చేస్తారండి. మనం అడ్వైస్ ఇద్దాము, సజెషన్స్ ఇద్దాము. మేధావులు ఉన్నారు, వక్లపరణం గారికి అపార మేధావి జ్ఞానం ఉన్నది, శ్రీనివాస్ గారు ఉన్నారు, నేను కృష్ణయ్య గారు ఉన్నారు, అందరం కలిసి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, వాట్ ఈస్ ద రూట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కృష్ణయ్య గారు, మేము చేసే తప్పు చేస్తాం, ఇప్పుడు అంత అయిపోయినాక ఎట్లా ఓవర్కమ్ చేయాలి చెప్పు అనడం సమంజసమా? పోరాటం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏ రోజు 70 కోట్ల నిర్లక్ష్యంగా చూస్తుంది. ఈ రోజు బీజేపీ 70 కోట్ల దేశ జనాభాలో సగభాగం సింహభాగం. మొన్ననే బీహార్ లో సర్వే చేస్తే 62 నుంచి 65% కు లెక్కలు తెలియదు. మీరు ఏమంటున్నారంటే ఏదో బై మెర్సీ లాగా 51, 54 అని అంటే ఈ రాష్ట్రంలో కూడా ఈ దేశంలోనే నెంబర్ 1 65% బీసీలు ఉంటారు కంపల్సరిగా. అది నేను చెప్తా ఉన్నా. ఎందుకు అంటే సామాజిక తెలంగాణ ఈ దేశంలోనే ఎక్కడ లేదు, ఇంత బీసీ జనాభా ఎక్కడ ఉండదు కూడా. మీరు ఒక గ్రామాన్ని పైలట్ గా తీసుకోండి, ఏ గ్రామమైనా 5,000 ప్రజలు ఉన్నా, 2,000 ప్రజలు ఉన్నా, 1000 ఉన్నా, ఆ గ్రామానికి పోదాం, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో లెక్క చేద్దాం, టోటల్ ఓబీసీలు ఎంత ఉన్నారు, ఎస్సీ ఎంత ఉన్నారు, ఎస్టీ ఎంత ఉన్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్ ఎంత ఉందో ఆడ పెడదామా బోర్డు. ఛాలెంజ్ చేస్తున్నా, ఏ గ్రామం అన్నా నువ్వు తీసుకోపో. నేనేమంటున్నా అంటే ఇక్కడ కుమారస్వామి గారు, ప్రభుత్వం మిషనరీ ఉండి ఇలా ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇవాళ ఆధార్ కార్డులు అయితే ఒక కుటుంబ మనుషుల లెక్కనైతే ఈజీగా తెలుస్తుంది కదా. పిల్లగానికైనా ఉంటుంది, చిన్న పిల్లగానికి, ముసలోళ్ళకైనా ఉంటుంది కదా ఆధార్ కార్డు. సో మరి ఆ ఆధార్ కార్డు లెక్కలేమో 3,80,00,000 రాష్ట్ర జనాభా. ఇవాళ నీ జనాభాల గతంలో 3.5 కోట్లు అన్నాము, 3,60,00,000 అన్నాం. నీ రేషన్ కార్డులో లెక్క తీసినా ఫ్యామిలీ హోల్డింగ్ ఈచ్ రేషన్ కార్డుకు 4 పెట్టిన ఇంట్లో. ఇవాళ అందులో మమ్మల్ని గాటా చేస్తావు, ఆ లెక్క నీకు టాలీ కాదు. ఇవాళ మొత్తం రాష్ట్ర జనాభాని కూడా తగ్గించారు, 4 కోట్ల చిల్లర ఉండేటటువంటి జనాభాని. మీరు ఒప్పుకుంటున్నారా? 3.5 కోట్లు 10 ఏళ్ల కింద ఉన్నది, ఇవాళ అదే సంఖ్య ఉంటుందని మీరు ఒప్పుకుంటారా?
అది కూడా శాస్త్రీయమేనా? రెండోది నేను ఏమంటున్నా సోదరా, ఇక్కడ వినండి, చట్టాలు అక్కడ ఉన్నాయి, సరే కొన్ని ఇబ్బందులు మీరు అన్నారు, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలో చెప్తామంటే అఖిలపక్షం పెట్టరు, ప్రజా సంఘాలను పిలువరు అంటే ఎట్లా? ఇవాళ మనం అవన్నీ న్యాయస్థానాల్లో మాట్లాడించిన ఆర్టికల్స్ 1992 ఇందిరా సహాని కేసు, కృష్ణమూర్తి కేసు, గావ్లే కేసు, 39 CM చెప్తుంది, 31 CM చెప్తుంది, 342 ఏం చెప్తుంది, 242T ఏం చెప్తుంది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ మాట్లాడదామా? కోట్లలో మాట్లాడదాం అవన్నీ. నేనేమంటున్నా, ఇవాళ ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరితే కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పెట్టి కొట్లాడతారు, ఆడ కొట్లాడితే సరిపోతుంది. నేనేం ఇక్కడ ఒకటే గమనించండి సోదరా, ఇవాళ 15% మీదేమో ఎవరైతే పరిపాలకుడు ఉన్నారో తన కులం సంఖ్యనేమో పెరుగుతుంది. ఇవాళ ఒక పరిపాలకుడు ఇతరుల గురించి చేయాలి కదా, అది కదా బాధ్యత. ఇవాళ తనకు వాళ్లకు సంఖ్యనేమో పెరుగుతుంది, మిగతా అన్ని కులాలు తగ్గుతాయా? కరోనా వస్తే అందరికి వస్తుంది, ఇవాళ కులాలను చూస్తుందా? కరోనా ప్లేగ్ వ్యాధి వస్తే అందరికి వస్తుంది. అరే ప్లేగ్ వ్యాధి అంటే సరే బీదోళ్ళకి వస్తుంది, ఆ బిల్డింగ్లలో ఉన్న వాళ్ళకి రాదు, మందులు వాడతారు అనుకుందాం. కరోనా లాంటి వైరస్ లాగా ఇవాళ బీసీలు తగ్గుతారు, ఎస్సీలు తగ్గుతారు, ఎస్టీలు తగ్గుతారు, ఓన్లీ వీళ్ళు మాత్రం గంత సంఖ్య పెరుగుతుందా? పోనీ 15%, 16% పెరుగుతుందా? రైట్, చెప్పండి ఈ సమస్యకు. కుమారస్వామి గారు, ఎస్ కంటిన్యూ. ఎస్ కుమారస్వామి గారు, ఇది ఎట్లుందంటే అందరి ఇళ్లలోనేమో పిల్లలు పుట్టిరు, బీసీల ఇళ్లలోనేమో పిల్లలు తక్కువ పుట్టిరు. రైట్, ఒకసారి మీరు మ్యూట్ అయినట్టు ఒకసారి చెక్ చేసుకోండి. కృష్ణమోహన్ గారు, మీరు ఏదో పాయింట్ చెప్తారు. మన విషయం ఏంటంటే, జనాభా తగ్గింది అన్నప్పుడు, సమగ్రంగా కుల సర్వే జరగలేదు అన్నప్పుడు వీళ్ళ భేషజాలకు పోవద్దు. ఎందుకంటే ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక బృహత్తరమైనటువంటి కార్యాచరణతో ఒక ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలను పక్కన పెట్టండి, రాజకీయ పార్టీలతో పక్షం మీకు పని లేదు. మీరు బీసీల సంక్షేమాన్ని కోరుకుంటున్నారు కదా, అదే బీసీలకు సంబంధించినటువంటి నిష్ణాతులు, నిపుణులు, సామాజికవేత్తలు సమగ్రంగా జరగలేదని చెప్పి వారు చెప్తా ఉన్నారు. సంపూర్ణంగా సర్వే చేయించండి. మరొక ఉద్యమంగా మారబోతోంది అన్నది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే బయటకు వచ్చి పెద విరుస్తున్నప్పుడు అది నిజంగానే జరగలేదు అన్న విషయం ఇప్పుడు పాయల్ శంకర్ కూడా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన మాట అదే. ఏదో ఒకరు నిజంగానే ఎవరో ఒకరు బీసీ కులగన్న చేస్తారని కానీ మేము చాలా సంతోషపడ్డాము, కానీ ఫైనల్గా రిపోర్ట్ చూస్తేనేమో మాకు అర్థం కావట్లేదు, నిజంగానే మేము జనాభా తగ్గామా, జనాభా పెరిగామా, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్నది ఒక ప్రశ్న వచ్చింది అని. అంటే ఏదైతే ఆశగా చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఆవేశాలకు లోనయ్యే అవకాశాన్ని క్రియేట్ చేసిన 21 లక్షల మంది తగ్గిరండి. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ నిరసనను ప్రజాస్వామ్యయుతంగా తీసుకోవద్దా? ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తున్నారు, ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తున్నారు, స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీని మీద నిపుణత కలిగినటువంటి సామాజికవేత్తలు కూడా ఇది అన్యాయం జరుగుతున్నదని చెప్తా ఉన్నారు. అంత భేషజం ఎందుకో? మీరు సభ వాయిదా వేసి అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి చేయించడమే తప్పు. ఒక సర్వే కమిషన్ వేయాలి, ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేసి చేయిస్తే ఎంత బాగుండేది. మీకు రిపోర్ట్ మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వడం ఏంది? ఇప్పుడు రిపోర్ట్, ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇవ్వాలి, లేదా చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వాలి. చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వేసి దీన్ని విచారించమనాలి. ఇవ్వడమే ఆయన మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వడం ఏంది? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్. కాబట్టి అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ చేస్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, దీనికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాలి కదా. ఇంత పెద్ద ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టద్దా? మీరు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టినరా, మెయిల్స్ పెట్టారా? దీనికి అసలు దీన్ని ఏదన్నా మీ ప్రజలు ఏమైనా షేర్ చేసుకోవాలంటే ఎవరితో షేర్ చేసుకోవాలి? దీని అంతరార్థం, దీని అర్థం ఏంటంటే పూర్తి బాధ్యతారహితంగా, పూర్తి నిర్లక్ష్యపూరితమైనటువంటి వాతావరణంలో, జవాబుదారితనం లేకుండా. ఇంకొకటి 42% అనేది ప్రజా సంఘాల కన్నా, బీసీ సంఘాల కన్నా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలే ఎక్కువ. గణన కాగానే 42 ఇస్తాం, 42 ఇస్తాం వాళ్ళే అన్నారండి. మీ పొన్నం ప్రభాకర్ గారే అన్నారు, మన ఎవరు రెవెన్యూ మినిస్టర్ గారే అన్నారు, ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లలో చెప్పిండ్రు. మమ్మల్ని ఇక్కడే కన్క్లూషన్ కొద్దాం. మొత్తానికి ఎక్కడో ఒక చోట సమస్య అయితే పరిష్కారం చెప్పిండు, మేము 42% ఇస్తామని అనేక మీటింగ్లలో. మరి ఇవ్వాలి కదా ఇప్పుడు. ఎస్ కుమారస్వామి గారు, కన్క్లూషన్కి వెళ్దాం మనము. అయితే మీరు మొత్తానికి సమస్య అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది.
మీరు పరిష్కారం అవును. అడుగుతున్నారు కానీ వినే ఓపిక లేదా అన్న అనుమానం వచ్చేలాగా వ్యవహరిస్తున్నారు అన్నది ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నాండి, మన ప్రధాన ఎజెండా బీసీల సంక్షేమం, బీసీల అభ్యున్నతి, బీసీలు ఏ ప్రభుత్వాలను ఉండని బీసీల అభ్యున్నతి కోసమే పోరాటే బీసీ నాయకులం. అయితే నేను ఏమంటున్నా, ద మోటివ్, ద ఎజెండా ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా ఇంతవరకు కులగణన ఎక్కడైనా సమగ్ర కులగణన చేసినా డేటా బయట పెట్టని పరిస్థితి, ఇంతవరకు రాష్ట్రానికే ఒక ఇండెక్స్ అనేది లేదండి, ఒక మ్యాండేటరీ ఒక రికార్డ్స్ అనేటివి లేవు. ఎప్పుడో 2011లో వచ్చిన కులగణనే కానీ దాంట్లో కూడా కులానికి సంబంధించిన లేవు, ఆర్థిక సర్వే చేశారు. అయితే నేను ఏమంటున్నా, ఈ రోజు అది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక 150 కోట్లు బడ్జెట్ పెట్టి ఒక జీవో నంబర్ ఇచ్చి, నేను ఏమంటున్నా వాళ్ళ చిత్తశుద్ధి 1 by 1 చేస్తా వస్తున్నారు. కానీ జనాభా తగ్గింది అంటే మాత్రం ఎవరు ఒప్పుకునేది లేదు. దాన్ని 100% రివ్యూ చేయాలి. కానీ కొత్త ఉద్యమానికి ప్రభుత్వ దృష్టికి పోవాలి. ఓబీసీలు అందరూ కలిపి ఉద్యమం చేసే పరిస్థితి ఏంది రాష్ట్ర మన ప్రభుత్వానికి? హక్కులను మనం పోరాడి సాధించుకోవాల్సిందే, దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇప్పుడు అదే అంటున్నారు, కానీ మీరు ఏమంటున్నా, మనం ఉత్తగానే పోరాటం అనగానే ఆందోళనలు ఉద్యమాలు స్టార్ట్ అయిపోతాయి, మళ్ళీ ప్రభుత్వానికి మళ్ళీ దానివల్ల చిదంబరం సమస్య. గారు ఎస్ ఇప్పుడు మా సోదరుడు ఒక కుమారస్వామి మరి ఇట్లా మాట్లాడుతున్నాడు. మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ప్రభుత్వం యొక్క వైఖరిని మెచ్చుకుంటలేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా కాదు, ఆయన పెట్టుకుని పాపం పనిచేస్తాడు. ముగ్గురు నేను ఉద్యమ నేతలుగానే పరిచయం చేశాను. అందుకే నేనేమంటున్నా, వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చాలా అంటే కుమారస్వామి గారు చెప్పేది ఏంటంటే విధానాలు అవలంబించడం, కృష్ణమోహన్ గారు అంటే ఏ మాత్రం దొరికినా టీఆర్ఎస్ తిట్టే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తిట్ల కోసం కాదు. కుమారస్వామి గారి పాయింట్ ఏంటంటే, కార్యాచరణ ప్రణాళిక కనీసం ఒక స్టెప్ అనే వేశారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దాన్ని అభినందిద్దాం మనము. మీరు రివ్యూ పిటిషన్ వేస్తారా, న్యాయం చేస్తారా? కృష్ణమోహన్ గారు అంటే కుమారస్వామి అనేది ఏంటంటే కుమారస్వామి గారు అనేది ఏంటంటే కనీసం ఒక స్టెప్ అయినా వేశారు కదా, అందులో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని మనము ఫైనల్ రిజల్ట్ ఏదో కావాలో దాని వైపు మనం అందరం కలిపి ప్రభుత్వాన్ని తీసుకెళ్దాము. చిదంబరం గారు, మా 40 ఏళ్ల నుంచి మా దుకాణం ఇదే. మా 40 ఏళ్ల నుంచి మేము బీసీల కోసం పనిచేస్తున్నామండి. నేను కాంగ్రెస్ లో ఉన్నా, కమ్యూనిస్టులు ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, బీసీ నాయకుడే అంటారు నన్ను. అవును, కుమారస్వామి మా సోదరుడే, నేను ఆయన గురించే ఉంటా. కానీ మావుడు కొత్తగా వచ్చిండు, ఓ కమిట్మెంట్ తో ఏదో చేసిండు కాబట్టి వీళ్ళంతా ఎందుకు మాట్లాడతానని మా బ్రదర్ అనుకుంటాడు. మేము ఎందుకు మాట్లాడతాను? నిబద్ధతగా చేయవా, నిజాయితీగా చేయి, ధర్మంగా చేయి, మాకు న్యాయం చేయని మేము అంటున్నాము. నేను ఏ రాజకీయ పార్టీ పక్షాన మాట్లాడతలేను. కుమారస్వామి కూడా ఏ రాజకీయ పార్టీ కాదు. అవునవును, ఇవాళ ఒక స్టెప్ ముందు పడ్డది, ఒక స్టెప్ ఫార్వర్డ్ అయింది కదా అంటున్నాడు. ఫార్వర్డ్ అయినటువంటి స్టెప్ తో బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా క్రీస్తు పూర్వానికి వెళ్ళిపోతున్నారు. అది తప్పు అనేటువంటి విషయాన్ని మేము చేస్తూ దాన్ని రెక్టిఫై చేయండి. నిజంగా మా జనాభా ఎంతో తేల్చండి, మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోండి అని చెప్పి దీనికి ఒక సొల్యూషన్ మనం సజెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదో ఒక సర్వే అయితే చేసి కొన్ని కుటుంబాలు రివ్యూ పిటిషన్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయండి, లార్జర్ బెంచ్ ముందు మీ వాదనలు వినిపించండి, 42% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ముందుకు రండి. రివ్యూ పిటిషన్ వేయడమేనా, ఇంకా ఏది లేదు. మీరు తీర్మానాలు చేసి పంపితే వాళ్ళు చెత్త పుట్ల పడిస్తారు. దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? రెండు విషయాలు. ఇప్పుడు మా కృష్ణన్న చెప్పింది 100% రివ్యూ పిటిషన్, 42% రేపు లోకల్ బాడీస్ లో చేయడానికి ఏం కావాలో ఆ మెకానిజం అది ఒకవైపు చేయండి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేసిర్రు, ఆ ఓట్లతోనే గెలిచిర్రు, ఇవాళ సీఎం కుర్చీలో కూర్చున్నావు. కామారెడ్డి డిక్లరేషనే నిన్ను కూర్చోబెట్టింది, ఓబీసీలే ఓట్లు వేసినందుకే ఆడ కూర్చున్నావు, అన్ని ఓట్లు లేకపోతే రానే రావు. కానీ ఆ 42% రిజర్వేషన్ ఒకవైపు, ఈ సర్వే అనేది కూడా రాష్ట్రాలు చేసుకోవచ్చు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అనేది సుప్రీంకోర్టే చెప్పింది, కేంద్రం చెప్పింది, మనం రాజ్యాంగం చెప్తా ఉంది. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సర్వే చేసినప్పుడు మా లెక్కలు కరెక్ట్ తీయమంటున్నాం. మేము ఎంతున్నామో అంత లెక్కలు తీయండి అని చెప్తున్నాం. మాది తగ్గుతుంది ఎట్లా, మీది చేయించిన అనేది పెరుగుతుంది ఎట్లా? అంటే నువ్వు చేయించే స్థానంలో ఉన్నందుకు నీది పెరిగిందా, మేము చేయించుకున్నందుకు మాది తగ్గిందా? సో ఈ సర్వే అనేది సెపరేటు. దీన్ని తప్పకుండా ఈ సర్వేని ఖండిస్తున్నాం, దీన్ని బుట్టదాఖలు చేసినాం. ఇవాళ రాబోయే కాలంలో దీన్ని చేంజ్ చేసేంత వరకు, మళ్ళీ రీసర్వే చేసేంత వరకు మేము దీని పోరాటం ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. రెండోది నేను ఏమంటున్నా, ఈ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా వారి ప్రసంగం ఏంటి, 90% ఉంటారండి, మేము తెలంగాణలో మొదలుపెట్టినాం, తెలంగాణలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ఉంటారు, దేశం అంతా కూడా అట్లనే ఉంటుంది, కాబట్టి దీన్ని మీరు ఇట్లా చేసిరు అట్లా చేసినట్టు పార్లమెంట్లో అన్నారు. మరి ఇక్కడ 90% ఏది, బీసీ ఎస్సీ ఎస్టీ ఏది చెప్పండి? కృష్ణ గారు లాస్ట్ పాయింట్ చెప్పండి. ఇంకొక ముచ్చట ఏంటంటే, అసలు డెడికేటెడ్ కమిషనే ఈ వ్యవహారం అంతా చేయాలి, ఈ సర్వే కూడా డెడికేటెడ్ కమిషనే చేయాలి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం. గవర్నమెంట్ చేసి వాళ్ళకి ఇవ్వద్దు, గవర్నమెంట్ బయాస్డ్ ఉంటది. ఇప్పుడు మా సీనన్న చెప్పినట్టుగా ఎవరి జనాభా పెరిగింది, ఎవరి జనాభా తగ్గింది,
అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఒక సర్వస్వతంత్రమైన కమిషన్ వేస్తే ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారిని వర్గీకరణకు వేసారు. షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి దాని మీద వివాదం వస్తుందా? వర్గీకరణకు సంబంధించిన వాళ్ళు కృష్ణమాదేవ్ గారు షమీమ్ అఖ్తర్ కమిషన్ మీద ఏమైనా వ్యాఖ్యలు చేసిందా? ఇండిపెండెంట్ కమిషన్ వేసి దాని ద్వారా సర్వే చేయించి ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి ఆ లెక్కల ఆధారంగా మీరు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఫిక్స్ చేయాలి. మీరు లెక్కలు చేసి కమిషన్ ఇచ్చి కమిషన్ టైప్ కొట్టుకురాబో అంటే ఎట్లా అండి? కమిషన్ గో బ్యాక్ అన్నారు, ఇప్పుడు ఓబీసీల ఉద్యమం రేవంత్ గో బ్యాక్ అంటారు. మీరు చూడండి. కుమారస్వామి గారు ఫైనల్ కంక్లూజన్ పాయింట్ చెప్పండి. హలో అండి, ఇప్పుడు ఈ రోజైనా బీసీల అభ్యున్నతి కోసం మనము అందరూ బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళు ముందడుగు వేసి ఈ రోజు కులగణన రికార్డ్స్ తీశారు, కొంత బడ్జెట్ పెట్టి తీశారు. అందరూ కలిసి సూచనలు చేసి దాన్ని ఎలా ఓవర్కమ్, ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ మనం ఎలా తీయాలో ఆలోచన చేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి విజ్ఞప్తి చేసి ఎక్కడెక్కడ జరిగింది అసెంబ్లీలో పెట్టేస్తున్నారు. కుమారస్వామి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా బీసీలకు సంబంధించి ఎప్పటి నుంచో ఈ ఆకాంక్షలు ఉన్నాయి, వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఒక అడుగు ముందుకు వేసే క్రమంలో వాళ్ళని వెనక్కు లాక్కూడదు అన్నది మాత్రమే ఇవాళ ఉద్యమ నేతలు చెప్తున్న పాయింట్. అంతేకాకుండా 42% రిజర్వేషన్లు సాధించాలి అంటే ఇప్పుడు జరుగుతున్న తతంగం కాదు, అసలు సుప్రీంకోర్టులోనే ఫుల్ బెంచ్తో దాని మీద వాదించి అక్కడ అంటే చట్టపరంగా కూడా దాన్ని సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నదైతే ఇప్పుడు నేతలు చెప్తున్న నేపథ్యంలో ఆ ఉద్యమ నేతలు ఏదైతే కోరుకుంటున్నారో అది వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుందాం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.